రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేపటి వెలువడే ఫలితాలపైన బీజేపీ పార్టీ భారీ అంచనాలే పెట్టుకుంది. 15 నుంచి 20 స్థానాలు దక్కించుకుంటామనే ఆశలో పార్టీ ఉంది. ఇక హంగు వస్తుంది, తామే కింగ్ మేకర్స్ అవుతామనే అంచనాలో పార్టీ ఉంది. 1 నుంచి 6 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపుకు అవకాశాలున్నాయని వివిధ సర్వేలు పేర్కొన్నాయి. రేపు వెలువడే తెలంగాణ ఎన్నికల ఫలితాలపైన బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. 15 నుంచి 20 స్థానాలు దక్కించుకుంటామనే ఆశలో పార్టీ భావిస్తుంది. ఇక హంగు వస్తుంది, తామే కింగ్ మేకర్స్ అవుతామనే పార్టీ అంచనాలో ఉంది. అయితే వివిధ సర్వేలు మాత్రం బీజేపీకి 1 నుంచి 6 స్థానాల్లో మాత్రమే గెలుపుకు అవకాశాలు ఉన్నట్లుగా వివిధ సర్వేలు పేర్కొన్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, చెప్పండి, బీజేపీకి ప్రధానంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఒకవేళ హంగ్ వస్తే ఎలాంటి ప్రభుత్వం ఏర్పడబోతుంది? గురు, రేపటి ఫలితాలపై బీజేపీ అయితే కొంచెం భారీ అంచనాలు పెట్టుకుందని చెప్పొచ్చు. హంగ్ ఏర్పడుతుందని, అలాగే కనీసం 15 స్థానాల్లో 15 నుంచి 20 స్థానాలు తాము గెలుచుకుంటామని, కింగ్ మేకర్స్ తామే అవుతామని ముందు నుంచే పార్టీ చెప్తూ వస్తుంది. అలాగే గతంలో అంటే ఎన్నికల షెడ్యూల్ కి ముందే బిఎల్ సంతోష్ చెప్పారు, హంగ్ ఏర్పడుతుంది, మేమే అధికారంలో ఉండబోతున్నామని. అలాగే నాయకులు కూడా ముందు నుంచే చెప్తున్నారు. ఇప్పుడు కూడా పోలింగ్ అయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అంటే కనీసం 1 నుంచి 8 అంటే మాక్సిమం 8 స్థానాలు, మినిమం 1 స్థానాన్ని ఇచ్చిన పరిస్థితి సర్వే సంస్థలన్నీ కూడా. అయితే బీజేపీ మాత్రం సర్వే ఎగ్జిట్ పోల్స్ అవి ఎట్టి పరిస్థితుల్లో నిజం కావు, ఆశాజనకమైన స్థానాల్లోనే మేము గెలవబోతున్నాం, కనీసం 15 స్థానాలు, సింగిల్ డిజిట్ కదా డబుల్ డిజిట్ సాధిస్తాము, కనీసం 15 స్థానాలు మేము దక్కించుకుంటాము, కీలకంగా భారతీయ జనతా పార్టీని నిలవబోతుందని పార్టీ నాయకులు అయితే చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకను కోల్పోయిన తర్వాత, దక్షిణంలో కర్ణాటకను కోల్పోయిన తర్వాత పార్టీ సీరియస్ గానే ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోదీతో, అలాగే ఇతర అగ్రనేతలు అమిత్ షా, అలాగే నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి నాయకులతో పార్టీ చాలా అంటే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభలను తెలంగాణలో నిర్వహించిన పరిస్థితి. చాలా వ్యూహాత్మకంగా పార్టీ అయితే ఈ ఎన్నికల్లో పనిచేసిందని చెప్పొచ్చు. గతం కంటే కూడా తెలంగాణలో అంటే ఒక దశలో అధికారం తమదే అన్న పరిస్థితిలో పార్టీలో ఊపు కనిపించినప్పటికీ తర్వాత క్రమంగా తగ్గింది. అయితే మరీ అంటే ఇతర సర్వేలు చెప్తున్నట్టు కిందటిసారి ఫలితాలు దాన్ని బట్టి బేరీజు వేసుకుంటూ లేదు, ఈసారి మంచి ఫలితాలు మేము సాధిస్తాము, పార్టీ ఆశాజనకంగా ఉంది, మేమే కింగ్ మేకర్ అవుతామనే ఒక అంచనాలో మాత్రం పార్టీ ఇప్పటికీ పార్టీ నాయకులు ఒక ఆశతో ఉన్నారు గురు. రైట్, థ్యాంక్ యూ దేవిక.